ఎట్లున్నదంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళేమో మందికి పుట్టిన బిడ్డలు మా బిడ్డలను కాంగ్రెస్ పార్టీ అధికారంలో వాళ్ళు అధికారం ప్రభుత్వం చెప్తా ఉంటే వీళ్ళేమో మా గుడి బిడ్డలు మాకే కాదని చెప్పి తిరుగుతూ ఉన్నారు. ఈ రకంగా పరిస్థితి వీళ్ళ పరిస్థితి అయోమయ పరిస్థితులు ఉన్నది. ముందు పోతే నుయ్యి వెనుక పోతే గుయ్యిలకు తయారైనది. కానీ బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా ఈ యొక్క అంశం పట్ల న్యాయ పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నది, సంసిద్ధంగా ఉన్నాం. ఇది ఎప్పుడో కావాల్సింది. మా యొక్క పోరాట ఫలితమే ఈరోజు ఏ నిర్ణయమైనా సరే ట్రిబ్యునల్ చైర్మన్గా స్పీకర్ గారు తీసుకున్నారు. తప్పకుండా భవిష్యత్తులో కూడా రాబోయే రోజుల్లో కూడా తక్షణం మేము హైకోర్టు వెళ్తాం. మిగతా 5 మంది శాసనసభ్యులది కూడా తక్షణం నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే రేపు లాస్ట్ డేట్ ఉన్నది, రేపు చివరి రోజు ఉన్నది. ఇప్పటికే కంటెంప్ట్ అయినారు. ఇప్పటికే స్పీకర్ కార్యాలయం, తెలంగాణ స్పీకర్ కార్యాలయం అంటే తెలంగాణ రాష్ట్రం యొక్క గౌరవంతో ముడిపడినటువంటిది. ఇలాంటి సుప్రీంకోర్టులో పోయి తెలంగాణ పరువు తీస్తూ ఉన్నారు. ఇక్కడ స్పీకర్ కార్యాలయం అంతా కూడా వారికి తప్పుదో పట్టిస్తూ ఉన్నారు. ఈ వ్యవస్థలన్నిటి కూడా ఏ రకంగా భ్రష్టుపరుస్తున్న ముఖ్యమంత్రి గారు స్పష్టంగా అర్థమవుతా ఉన్నది.